టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని వైఎస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు. భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా డిమాండ్ చేస్తూ నిరసనలు మిన్నంటాయి. చెప్పిన మాటల మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దానికి నేరుగా సమాధానం చెప్పండి. ఈ రాజధానిలో అమరావతిలో రాజధానిలో మీరు సుమారు ఇప్పటి వరకు ఒక్క ప్లాట్ కూడా రైతులకు ఇవ్వలేదు. ఇప్పటికొచ్చి మీరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు, వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు, అవినీతి కార్యక్రమాలు చేస్తారు వారు చెప్తున్నారు. కాదని మీరు ధైర్యంగా చెప్పండి. లేదు మేము చెప్పి ఇచ్చిన హామీల ప్రకారం మేము ఆ కార్యక్రమాలు చేశామని చెప్పండి. మేము రైతులు ఫ్లాట్లు ఇచ్చామని చెప్పండి. మీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంగా మీరు అప్పులు చేశారు. మీ తయాదులకో మీకు కావాల్సిన వ్యక్తులకో టెండర్ పిలిపించుకున్నారు. మీరు భారీ ఎత్తున అవినీతి జరుపుతున్నారు. అంతేగాని మీరు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడకుండా చేస్తే వాళ్ళ ప్రజల దృష్టి మరల్చడానికి మీరు అక్కడ ఏదో జరుగుతుందన్న భావన కలిగిస్తున్నారు. ఇది మీరు చేస్తున్న ప్రతి అప్పు ప్రజల ఆస్తి. ఇది ప్రతి ఒక్క ప్రజలు కట్టుకోవాల్సిన అప్పు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా 40% ఓట్లు సాధించి పార్టీగా ప్రజల తరఫున వారు మాట్లాడితే మీరు వ్యక్తిగత ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిందంటే, ఈ విశాఖపట్నం ప్రాంతంలో గాని భీముల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనో లేదా ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందే తప్ప ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వస్తున్న చంద్రబాబు గారి నాయకత్వంలో ఏనాడు కూడా అభివృద్ధి జరగలేదు. చెప్పండి, మీరు చెప్పిన ఈ అభివృద్ధి అని చెప్పండి. ఈ ప్రాంతంలో వచ్చిన అభివృద్ధి అయినా ఇవాళ తెచ్చిన అదాని డేటా సెంటర్ అవనివ్వండి, లేదు నిన్నట్లనే ఓపెన్ చేసిన నేనాడిపెట్టి మాల అవనివ్వండి, లేదు ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్స్ కట్టిన అన్నిటి ఫ్లైఓవర్స్ అవనివ్వండి, లేదు ఈ ప్రాంతంలో వచ్చిన ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అవనివ్వండి, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ రకంగా చూసుకున్న భోగాపురం విమానాశ్రయం అవనివ్వండి, ఈ ప్రాంతానికి ఇవాళ తలమానికమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇవాళ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పరిపాలనా రాజధానిగా చేసి పెద్ద ఎత్తున ఇవాళ ప్రపంచ పటంలోనే ఇవాళ భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు వారు. మీరు చెప్పిన కార్యక్రమం చెప్పండి. మీరు ఈ ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి చెప్పండి. కేవలం ఈ ప్రాంతంలో ఏవైతే ప్రభుత్వ ఆస్తి అయినటువంటి భూముల్ని మీరు రూపాయలకో 10 రూపాయలకో ₹1 మీరు కావాల్సిన దాయాదులకి ఈ ప్రాంతంలో ఉన్న భూముల్ని మీరు ఇష్టారాజ్యంగా మీరు కట్టబెడుతున్నారే తప్ప ఈ ప్రాంతానికి జరిగిన అభివృద్ధి చెప్పండి. ఈ ప్రాంతానికి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పండి. Thank you for watching CTV News. For more updates, do subscribe and like, comment.